యూరియా ఇచ్చిన పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల మద్దతు అని డొంక తిరుగుడుగా చెప్పే బదులుగా బీజేపీకే మద్దతు ఇస్తామని నేరుగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. యూరియా ఇచ్చేది కేంద్రమేనని కేటీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాష్ట్రాల్లో యూరియా కొరతను సృష్టించాయని సీతక్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే భారత నాయకులే కృత్రిమ కొరత ఉన్నట్లుగా క్షేత్రస్థాయిలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రైతులని కావాలనే పక్కదోవ పట్టించేలా భాజపా భారత వ్యవహరిస్తూ రాక్షసానందం పొందుతున్నాయని పొన్నం మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు వాళ్లే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను పానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్ గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు. అదే సాకును ఈ రోజు నువ్వు ముందు పెట్టి మేము యూరియా ఎవరు ఇస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉన్నదా? ఎవరి చేతిలో ఉంది యూరియా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్రాలకు మేజర్గా. మరి అది అక్కడ ఇవ్వకుండా మీ ఎంపీలు కానీ మీరు కానీ అది మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా ముడిపెట్టడం ఏమంటారు, ఎంటకకును కాలిగొట్టుకేదో ముడిపెట్టినట్టుగా ఈరోజు ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా మాట్లాడతారా?